అంగవైకల్యం ఉన్న వాళ్ళని వికలాంగులు అని పిలిచేవాళ్ళు. అయితే అది కరెక్ట్ కాదు, వాళ్ళని అవమానించినట్టుగా ఉంది అని భావించినటువంటి మోడీ వచ్చాక వాళ్ళకి దివ్యాంగులు అని పేరు పెట్టారు. వాళ్ళకి అంటే ఒకప్పుడు అష్టావక్రుడు లాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళలోని దివ్యత్వాన్ని ఆనాడు కృష్ణుడు బయటికి తీసుకొచ్చారు. అట్లాగే వీళ్ళని కూడా వీళ్ళల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే వీళ్ళల్లో ఉన్న సక్సెస్ని బయటికి తీసుకురావాలి, వాళ్ళలో ప్రోత్సాహకమైనటువంటిది ఉండాలి, సైకలాజికల్గా వాళ్ళల్లో నెగిటివ్ ఉండకూడదు అన్నటువంటి దివ్యాంగులు అని పిలవడం ప్రారంభించారు. ఇందులో దివ్యాంగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచన చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. అందులో ఏంటయ్యా అంటే ఇప్పటిదాకా మామూలుగా కొన్ని క్యాంప్స్ పెడుతుంటారు, ఇది వీళ్ళకి కాలు ఇరిగిన వాళ్ళకి కాలు, చెయ్యి ఇరిగిన వాళ్ళకి చెయ్యి ఇట్లాంటి. అయితే ఆ క్యాంప్లో మనం వెళ్ళి కొలతలు ఇస్తే ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చి తయారు కావడానికి చాలా టైం పడుతుంది, వీళ్ళు 2-3 సార్లు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా కృత్రిమ అవయవాల కోసం దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించి ఎదురయ్యే జాప్యాన్ని నివారించడం కోసం అని చెప్పేసి మొబైల్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ వ్యాన్ని కొనబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలోని మెట్టెక్ జోన్ దగ్గర ఇది ఉంది. దానితో వచ్చి మన ఇంటి దగ్గరే అది తయారు చేసి ఇచ్చేస్తారనమాట. ఏదైతే మనకు కావాల్సినటువంటిది కాలుకి అంటే సైజులు ఉంటాయి, ఇదేని అందరికి ఒకటే కాదు కదా, ఆ సైజును బట్టి తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లాంటిది ఏర్పాటు చేయడానికి తద్వారా ఈ లేటుని కంట్రోల్ చేయడానికి నిర్ణయించారు. ఒక్కొక్క వాహనం 42 లక్షలు, తొలి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక వాహనాన్ని కొనుగోలు చేసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వాహనం ఖరీదు 42 లక్షలు. ఇందులోనే కృత్రిమ అవయవాలను తయారు చేసే పరికరాలు, వాటి తయారీకి నిపుణులు ఉంటారు. దివ్యాంగుల వద్ద వాళ్లే కొలతలు తీసుకుని కృత్రిమ అవయవాలను తయారు చేస్తారు. వాటిని అమర్చిన తర్వాత వినియోగం మీద శిక్షణ ఇస్తారు. 1-2 గ్రామాల్లో పరిశీలన చేసిన తర్వాత దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని వాహనాలు కొనుగోలు చేయాలన్నటువంటిది అధికారులు నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించబోతోంది. ప్రస్తుతం 3,000 నుంచి 10,000 విలువైన కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. నూతన సాంకేతికతతో ఉండే తేలికైన వాటిని దివ్యాంగులకు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. వాటి విలువ 50,000 నుంచి 1,00,000 దాకా ఉంటుందని అధికారులు చెప్తే ప్రభుత్వానికి త్వరలో దాని మీద ప్రతిపాదనలు పంపన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల విభాగంలో ప్రస్తుతం 8 లక్షల మంది పింఛన్లు తీసుకున్నారు. వీళ్ళలో కృత్రిమ చేతులు, కాళ్ళు అవసరమైన వాళ్ళ వివరాలని వైద్య ఆరోగ్య శాఖ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేకరించబోతోంది. ఆ తర్వాత వాహనం ఏ ప్రాంతానికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి ముందస్తుగా సమాచారం ఇచ్చి కృత్రిమ అవయవాలు అమర్చుకునే వారికి సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన, చాలా బాధ్యతాయుతమైనటువంటి పని.